హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 19వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ ముఖ్యంగా సెన్సెక్స్ నిఫ్టీ అయితే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్కి సంబంధించిన స్టాక్స్ ఇండెక్స్ స్లైట్గా గ్రీన్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓ రకంగా ఇండెసిసివ్ డే అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం మీద కన్స్ట్రక్షన్, పిఎస్సి బ్యాంకు, ఫార్మా, ఆటోమొబైల్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించగా ఐటీ, మీడియా, ఎంటర్టైన్మెంట్, కన్జ్యూమర్ గూడ్స్, నిఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది తీసుకున్నట్టయితే కొద్దిగా తడబడింది మార్కెట్. మార్నింగ్ కొంచెం అడ్వాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది డే కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయిపోయారు. చిన్నగా లాస్ అవుతున్న కంపెనీలు అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఒక రకంగా ఏంటంటే ట్రెండ్ షిఫ్ట్ అయిందన్నమాట. మార్నింగ్ కొద్దిగా బుల్లిష్గానే ఉంది, కానీ చిన్నగా ఆ యొక్క సెంటిమెంట్ వీక్ అయిపోతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక రేపటి రోజునైతే మనకి ఎకనామిక్ క్యాలెండరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. సో మేబీ పాజిటివ్ డేటా అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే రేపటి రోజున ఎటువంటి ఎకనామిక్ ఈవెంట్స్ అనేది గ్లోబల్గా లేవు. ఇండియా టూరిజంకి సంబంధించిన అప్డేట్ ఇది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి టర్కీకి వెళ్ళేవాళ్ళు, అజర్బైజాను అక్కడికి వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఈ యొక్క టూరిజం ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు. సో 15,000 మెంబర్స్కి పైగా క్యాన్సిలేషన్ జరిగినట్టు అప్డేట్ రావడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారనమాట యుద్ధం జరిగేటప్పుడు. సో అందుకని అక్కడికి ట్రిప్స్ అనేది క్యాన్సిలేషన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఏవియేషన్కి సంబంధించిన స్టాక్స్ ఈరోజు కొద్దిగా సెకండ్ హాఫ్లో ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. నేను చూసుకోకుండా ఇండిగో అనేది మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన దగ్గర నుంచి కూడా అది కంటిన్యూస్గా కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, అది స్టాక్ అయితే గుడ్ స్టాక్. అది మనం లాంగ్ టర్మ్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. షార్ట్ టర్మ్ కూడా చాలా బుల్లిష్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏవియేషన్కి సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటే 100% రిఫండ్ అనేది ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఈక్విటీకి సంబంధించిన పవన్ భరాడియా ఈయన ఏమంటున్నారంటే సప్లై చైన్ అనేది మారుతుంది గ్లోబల్గా. సో ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా అనేది చాలా బెనిఫిట్స్ తీసుకుంటుంది అని చెప్పేసి పాజిటివ్గా చెప్పడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఈవెంట్స్ ఏమున్నాయంటే మనకి Q4 ఎర్నింగ్స్ అనేది ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత PMI డేటా కానీ ఇన్ఫ్లేషన్, యూరో జోన్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కీ ఇండికేటర్ అనమాట నెక్స్ట్ మనం ట్రాక్ చేయడానికి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది గత కొన్ని రోజుల నుంచి కూడా. సో వాటిల్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది వస్తుంది. అదేవిధంగా NCC షేర్స్ ఈరోజు 4% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే అందరూ బ్రోకర్స్ దాదాపుగా బైకాలే దీనికి ఇనిషియేట్ చేశారనమాట. సో ఇక్కడ చూద్దాం, నువామా ఏం చెప్తుందంటే బై అనే ట్యాగ్ ఇచ్చింది. అండ్ ప్రైస్ కూడా 280 రూపాయల దాకా, 82 రూపాయల దాకా పైకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. JM ఫైనాన్షియల్స్ వీళ్ళు కూడా ఏంటంటే బై రేటింగ్ ఇచ్చారు. అండ్ 285 దాకా పైకి వెళ్తుంది ఈ స్టాక్ అనేది చెప్పేసి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. ICICI సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు 262 రూపాయల దాకా ఈ స్టాక్ అనేది వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక హుండాయ్ మోటార్ షేర్స్ వచ్చేసరికి లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ, బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క డిమాండ్ అనేది అవుట్లుక్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి, అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా కొద్దిగా తగ్గాయన్నమాట. ఈ యొక్క షేర్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. బట్ ఇప్పుడు జపాన్కి సంబంధించిన నువామా ఏం చెప్తుందంటే నోమురా ప్రస్తుతం కొద్దిగా షార్ట్ టర్మ్లో అయితే అంత స్ట్రాంగ్ డిమాండ్ లేదు అవుట్లుక్ అనేది, బట్ ఇది గుడ్ వాల్యుయేషన్స్లో ఉంది. ఇటువంటిప్పుడు దీన్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం జరిగింది. గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే గ్రాఫైట్ ఇండియా కానీ HEG కానీ ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే జపాన్ కంపెనీ ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ప్లాంట్స్ అనేది చైనా, మలేషియాలో ఉందన్నమాట. వాటిని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో డెఫినెట్గా అది ఇండియాకి పాజిటివ్ అవుతుందని చెప్పేసి సెంటిమెంట్గా ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. మన టెలిగ్రామ్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా అప్డేట్ అయితే చేసాం. ఇక Q4 రిజల్ట్స్ ఇంపాక్ట్ డెలివరీ షేర్స్ ఈరోజు 12% దాకా పెరిగింది. ఎందుకంటే మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. డేటా ప్యాటర్న్స్ 2% పెరిగింది. క్రెడిట్ యాక్సెస్ వచ్చేసరికి ప్రస్తుతం కొద్దిగా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. HFCL షేర్స్ వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్లో గత 3 రోజుల నుంచి కూడా ట్రేడ్ అవుతున్నాయి, 3-4 రోజుల నుంచి కూడా. ఎందుకంటే గవర్నమెంట్ 6G సర్వీసెస్ అనేది అనౌన్స్ చేసింది. అందుకని ఈ ఒక పర్టికులర్ స్టాక్ పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఇక ఈరోజు మార్నింగ్ అంతా కూడా దాదాపుగా సైడ్ వేస్లో ఉంది. సో 1 o'clock నుంచి చిన్నగా మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయి నర్వస్లోకి వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అండ్ కాల్స్ అయితే కొద్దిగా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది 0.61 అనేది చూపిస్తుంది. కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అర్థమవుతుంది, ఎందుకంటే 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.87 అనేది చూపిస్తుంది.
ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.74 అనేది చూపిస్తూ ఉంది. సో మొత్తం మీద నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మూడు కూడా మనకైతే కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 4.86% రైజ్ అయింది. సో డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు అయితే ప్రస్తుతానికి చాలా సైడ్ వేస్ యాక్టివిటీలో ఉంది. స్లైట్గా ఈరోజు నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది వీక్ అవుతూ వస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం ప్రీవియస్గా. సో ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంటుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కిందకి రావచ్చు అని అనుకున్నాం. ఓకే, ఎనీహౌ ఇక్కడైతే సపోర్ట్ తీసుకోలేదు, ఈ లెవెల్ బ్రేక్ చేసింది. సో మార్నింగ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది, కానీ ఈ యొక్క అప్ సైడ్ అయితే వెళ్ళలేకపోయింది. సెంటిమెంట్ అనేది ఈరోజు అంత స్ట్రాంగ్గా లేదు. సో ఇక్కడ ఒక నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ప్రాబబ్లీ మనకి 24,855 దిశగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిందంటే ఇది రెసిస్టెన్స్గా ఉండొచ్చు. ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 24,769 దాకా డౌన్ సైడ్ అయితే వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఎనీహౌ ప్రీవియస్గా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, స్ట్రగుల్ అయింది. ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ దగ్గరే ట్రేడ్ అవుతుంది 55,000 దగ్గర. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వచ్చిందంటే ప్రాబ్లం ఏంటంటే మనకి 55,176 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇక్కడ సపోర్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆ సపోర్ట్ అనేది రెస్పెక్ట్ చేయలేదు అంటే కూడా డెఫినెట్గా 54,937 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసామంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి విక్ చెప్తుంది. చూడండి, తోక ఉంది ఇక్కడ పైన. హయ్యర్ ప్రైసెస్లో కొద్దిగా కాషియస్గానే ఉన్నారు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఎనీహౌ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఈ క్యాండిల్ హైన్ అయితే బ్రేక్ చేయలేదు, బట్ ఒక రకంగా ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం మనం 81,691 అనేది మనకి ఇమీడియట్గా సపోర్టు. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయిందంటే 81,182, దాని తర్వాత 80,504 దాకా డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఎనీహౌ ఈ జోన్స్లో కనుక సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ సిగ్నిఫికెంట్గా 83,752 దాకా కూడా వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక గోల్డ్ అయితే కొద్దిగా ఇక్కడ సప్లై జోన్ ఉంది, బట్ ఎనీహౌ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది ఇక్కడ. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ప్రాబబ్లీ ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ అయితే ఇంపార్టెంట్ ప్రీవియస్ స్ట్రక్చర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని స్లోగా కిందకు వస్తుంది. సో నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఇదనమాట. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ యాక్షన్లో కూడా కొద్దిగా మొమెంటం లాస్ అయింది. ఇంకా మనకి స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ ఏమి లేదు, కానీ ఏదైతే మొమెంటం ఉందో మొన్నటిదాకా స్ట్రాంగ్ మొమెంటం అది కొద్దిగా లాస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ సో చూద్దాం, కొద్దిగా ఏదన్నా కరెక్షన్ తీసుకున్నా సరే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి బ్రాడర్ పిక్చర్లో. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.